सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मत् सद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో ఆచార్య శంకరుడు రచించినటువంటి శివానందలహరి స్తోత్రంలోని శ్లోకాలను మనం తెలుసుకుంటున్నాం. ఆ శ్లోకాలలో ఇంతవరకు 8 శ్లోకాలు మనం తెలుసుకున్నాం. వాటిల్లోని విశేషాలను అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ రోజున 9వ శ్లోకం గురించి, ఆ శ్లోకంలో ఉన్నటువంటి విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో. మరొకసారి చూద్దాం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ నజానాతి కిమహో అని 9వ శ్లోకం. వెనకటి శ్లోకంలో శంకరాచార్యుల వారు పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో మనకి విశదీకరించారు. అక్కడ ఆ శ్లోకంలో, ఓ పరమేశ్వర, నిన్ను ఆరాధించినట్లయితే, నిన్ను ఆశ్రయించినట్లయితే సర్వాభీష్టములు సిద్ధిస్తూ ఉండగా, లోకంలో మానవుడు, అవివేకవంతుడైనటువంటి మానవుడు నీకంటే ఇతరమైనటువంటి వాళ్ళ యందు దేవత్వ బుద్ధిని పెట్టి వాళ్లే దేవుళ్ళు అనే భ్రాంతిపడి వాళ్ళని సేవిస్తున్నాడు అని చెబుతూ, ఇతర దేవతల యందు దేవత్వ బుద్ధిని వదులుకోవాలి, ఈశ్వరుడు కంటే ఇతరమైన వాళ్ళు దేవతలు అనే భావనని, అనే భ్రాంతిని విడిచిపెట్టాలి అని మనకి సూచించారు వెనకటి శ్లోకంలో. అలానే ఆ భ్రాంతుల విషయంలో కూడా లౌకికమైనటువంటి భ్రాంతి, ఐహిక భ్రాంతి, ఆముష్మిక భ్రాంతి, ఈ విధంగా 2 విధములైన భ్రాంతులను కూడా చూపించారు. పరమేశ్వరుడి కంటే ఇతరుల యందు దేవత్వ భావన అనేది ఆముష్మికమైనటువంటి భ్రాంతి. ఇది దేవలోకానికి సంబంధించినటువంటి భ్రాంతి. ఈ లోకంలో ఎటువంటి భ్రాంతి అంటే ముత్యపు చిప్పయందు వెండి అనే భ్రాంతి, అలానే గాజురాయందు మాణిక్యం అనే భ్రాంతి, పిండి కలిపిన నీళ్ల యందు పాలు అనే భ్రాంతి, ఎండమావుల యందు నీళ్లు అనే భ్రాంతి, ఈ విధంగా లౌకిక భ్రాంతులు, పారలౌకిక భ్రాంతులు, ఈ రెండింటినీ చూపించి ప్రదర్శించి ఆ 2 కూడా ఉండకూడదు అని మనకి నిషేధ సూచకంగా ఆ వెనకటి శ్లోకంలో మనకు సూచించారు. అలానే దాన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే, పరమేశ్వరుణ్ణి మాత్రమే మనం దేవుడుగా భావించి ఆరాధించాలి అనే విషయం మనకి బాగా స్పష్టమవుతోంది. ఈ విధంగా వెనకటి శ్లోకంలో సాధ్యమైనటువంటి దేవుణ్ణి చూపించి, అంటే ఎవరినైతే మనం పూజించాలో ఆ దేవతను స్పష్టంగా చూపించి, ఆ తర్వాత ఈ శ్లోకంలో ఆ దేవతను పొందటానికి గల సాధనాల విషయంలో కూడా స్పష్టతని ఇస్తున్నారు ఈ 9వ శ్లోకంలో. ఎలా అయితే దేవుడి యందు అనేక భ్రాంతులు ఉంటాయో, వెనకటి శ్లోకంలో చెప్పినట్టుగా
నీకంటే ఇతరమైన తథాదేవ భ్రాంత్యా భజతి భవదన్యం జడజన, నీకంటే ఇతరమైన వాళ్లను దేవతలను భ్రాంతి పడుతున్నాడు. అది ఏ విధంగా దేవతల విషయంలో భ్రాంతి ఉంటుందో అదే విధంగా ఆ దేవతలకు సంబంధించిన క్రియల యందు పూజల యందు కూడా అటువంటి భ్రాంతి కలిగే అవకాశం ఉందని, ఆ భ్రాంతిని తొలగించటం కోసం, ఆ భ్రాంతి కలగకుండా ఉండటం కోసం ఈ శ్లోకంలో 9వ శ్లోకంలో శంకరాచార్యుల వారు ముఖ్యమైనటువంటి సాధనం గురించి చెప్తున్నారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. ఓ పరమేశ్వర, ఈ లోకంలో నిన్ను పూజించడానికి మానవులు అనేక చోట్లకు తిరుగుతున్నారు. ఎందుకోసం అంటే నిన్ను పూజించాలంటే పుష్పములు కావాలి కదా. ఆ పుష్పాల కోసం అనేక చోట్లకు తిరుగుతున్నారు. ఎక్కడెక్కడికి తిరుగుతున్నారంటే గభీరే కాసారే విశతి, అగాధమైనటువంటి సరస్సులోకి ప్రవేశిస్తున్నాడు ఒకడు. ఎందుకోసం ప్రవేశిస్తున్నాడంటే పూల కోసం. కలువ పూలు దొరుకుతాయి కదా సరస్సులో. ఆ సరస్సులో దొరికే కలువ పూల కోసం అగాధమైనటువంటి సరస్సులో దిగుతున్నాడు. అలానే విజనే ఘోర విపినే, జనసంచారం లేనటువంటిది, పులులు సింహాలు మొదలైనటువంటి క్రూర మృగాలు సంచరించే భయంకరమైన అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాడు. ఎందుకోసం అంటే పుష్పాల కోసం. భగవంతుడికి పూజ చేయాలి అనే దృష్టితో భయంకరమైన అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాడు. అలానే విశాలే శైలే చ భ్రమతి, చాలా విశాలమైనటువంటి విస్తీర్ణమైనటువంటి ఆ పర్వతం మీద సంచరిస్తున్నాడు, తిరుగుతున్నాడు. పొద్దునుంచి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకోసం అంటే పుష్పాల కోసం. అనేక రకాల పుష్పాలు తీసుకొచ్చి భగవంతుడికి పూజించినట్లయితే ఆయన్ని మెప్పించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు అనే దృష్టితో ఇక్కడ అనేక రకమైనటువంటి పుష్పాలను తీసుకొచ్చేదానికన్నా ఒక్క పుష్పాన్ని నువ్వు సమర్పిస్తే చాలు అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఏమిటదంటే సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. నీ మనస్సనే ఒకానొక పద్మం, నీ మనస్సే పద్మము. ఆ పద్మాన్ని నువ్వు ఆ పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే నువ్వు సుఖంగా ఉండగలవు అని చెబుతున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో పరమేశ్వరుని సంబోధిస్తూ ఉమానాథ అని సంబోధించారు. సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే. పరమేశ్వరుడికి అనేక నామధేయాలుండగా ఈ శ్లోకంలో ఉమానాథ అని సంబోధించడంలో ఆంతర్యం ఏమిటంటే, ఉమా అంటే పార్వతీదేవికి పేరు. ఆ శబ్దంతో సంబోధించడం వల్ల పార్వతీదేవితో కూడినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి, శక్తితో కూడినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఉపాసన చేయాలి అనే విషయం ఇక్కడ మనకి సూచింపబడుతోంది. వేదంలో రుద్రాధ్యాయంలో కూడా నమః సోమాయ చ రుద్రాయ చ అనే మంత్రం దగ్గర భాష్యం రాస్తూ భాష్యకారులు నమః సోమాయ చ, సోమ అంటే మామూలుగా సోమ శబ్దానికి చంద్రుడు అని అర్థం ఉంది. అలానే యజ్ఞాల్లో వినియోగించేటటువంటి లతాత్మకమైనటువంటి సోమద్రవ్యం ఉన్నది, సోమలత. ఈ విధంగా సోమ శబ్దానికి ఇటువంటి అర్థాలు మనకు కనిపిస్తున్నాయి.
కానీ ఇక్కడ ఈశ్వరుడికి సంబంధించినటువంటి అర్థం ఏమిటంటే నమస్సోమాయచ ఉమయా సహ వర్తత ఇది సోమః. ఉమాదేవితో కలిసి ఉంటాడు కనుక ఆయనకు సోమః అని పేరు. ఉమాదేవి గురించి ఉపనిషత్తులలో అనేక చోట్ల ప్రస్తావన కనిపిస్తుంది. వేదంలో యజుర్వేదానికి సంబంధించిన నారాయణోపనిషత్తులో నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః అనే మంత్రంలో అంబికాపతయే ఉమాపతయే అని 2 సార్లు మనకి కనిపిస్తుంది. అంబికాపతి అంటే పార్వతీదేవి, ఆ పార్వతీదేవికి భర్త అయినటువంటి వాడు అంబికాపతి. ఆ ఒక్క సంబోధనే సరిపోతుంది. ఆ ఒక్క శబ్దం చేతనే ఆ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయడం వల్లే సరిపోతూ ఉండగా మళ్ళీ ఉమాపతయే అని సాక్షాత్తు వేదమే స్తోత్రం చేసింది. అందులో ఆంతర్యం ఏమిటంటే పార్వతీదేవికి సంబంధించిన బ్రహ్మ విద్యా స్వరూపమైన శరీరము ఏదైతే ఉన్నదో, పార్వతీదేవి యొక్క బ్రహ్మ విద్యారూపమైన శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరానికి ఉమా అని పేరు. అంటే ఉమా అంటే బ్రహ్మ విద్యా స్వరూపమైనటువంటి చిచ్చక్తి, ఆ శక్తి స్వరూపిణి ఆమె. ఆ శక్తి స్వరూపానికి ఉమా అని పేరు. ఆ శక్తి స్వరూపంతో కూడినవాడు కాబట్టి, ఆ శక్తి స్వరూపానికి ప్రభువైనటువంటి వాడు కాబట్టి ఉమానాథుడు, ఉమాపతి. అందువల్ల ఈ శ్లోకంలో సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే అని ఉమానాథ అని సంబోధించారు ఈ శ్లోకంలో. దాన్ని బట్టి మనకి శక్తితో కూడినటువంటి ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించాలి, శక్తితో కూడినటువంటి ఈశ్వరుణ్ణే ఉపాసించాలి అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇక ముఖ్యమైనటువంటి సాధనం గురించి చెప్తూ సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఈశ్వరుడికి సంబంధించినటువంటి కర్మలలో షోడశోపచార పూజకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఆ షోడశోపచార పూజలో పుష్పానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్తున్నారంటే, పుష్పాల కోసం, భగవంతుణ్ణి పూజించడానికి పుష్పాల కోసం నువ్వు అన్ని చోట్ల తిరగక్కర్లేదు. నువ్వు ఒక్క పుష్పాన్ని సమర్పిస్తే చాలు, నీకు ఒక్క పుష్పాన్ని సమర్పిస్తే చాలు ఆ పరమేశ్వరుడికి. ఆ పుష్పం ఏమిటంటే నీ మనస్సే ఒక పుష్పము, నీ మనస్సే ఒక పద్మము. ఆ పద్మాన్ని సమర్పించి నువ్వు ఈ లోకంలో సుఖంగా జీవించు అని చెబుతున్నారు. ఆ పుష్పాన్ని సమర్పించినట్లయితే నువ్వు సుఖంగా జీవించగలవు ఈ లోకంలో. ఈ విషయాన్ని తెలుసుకోకుండా జడమతి అంటే తెలివి తక్కువ వాడు, అవివేకవంతుడు ఈ విషయాన్ని తెలుసుకోకుండా అనేక చోట్లకి పుష్పాల కోసం తిరుగుతున్నాడు. అహో ఎంత ఆశ్చర్యం ఇది అని శంకరాచార్యులు వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో అని. ఇక్కడ మనస్సు అనే పుష్పాన్ని సమర్పిస్తే చాలు నువ్వు ఈ లోకంలో సుఖంగా ఉండగలవు అని ఈ శ్లోకంలో సూచించారు. అసలు మనస్సు అంటేనే మనకు కనిపించదు. భగవంతుడికి పూజ చేసే సమయంలో పుష్పాలను సమర్పించాలంటే పుష్పాలు మనకు కనిపిస్తాయి. మన చేతులతో ఆ పుష్పాలను తీసుకెళ్లి ఆ భగవంతుడి దగ్గర ఉంచుతాం, అది మనకు అర్థమవుతుంది. ఈ మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించడం ఏమిటి? అసలు మనస్సే కనిపించదే, దాన్ని ఒక పుష్పంగా ఎలా భావించాలి?
అటువంటి మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి ఎలా సమర్పించాలి, ఎలా కుదురుతుంది అనంటే భక్తితో కుదురుతుంది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. భక్తి, కర్మ, భగవంతుని యందు భక్తి, మనం చేసేటటువంటి కర్మ, ఈ రెండిటికి చిన్న వ్యత్యాసం ఉన్నది. భక్తి ఎప్పుడు భావప్రధానమై ఉంటుంది, కర్మ క్రియాప్రధానమై ఉంటుంది. భక్తిలో కూడా క్రియ ఉన్నది, భక్తితోనే మనం పూజ చేస్తాం, అది కూడా ఒక క్రియే. కానీ భావంతో కూడినటువంటి క్రియే భక్తి అనబడుతుంది. ఆ భావంతో కూడినటువంటి క్రియే భక్తిలో అంగం అవుతుంది. కాబట్టి ఇక్కడ మన మనస్సుని ఏ విధంగా సమర్పించటం అనంటే భగవంతుని యొక్క విశేషాలను మన మనస్సులో ఉంచుకోవాలి. ఎప్పుడే ఏ దేవత మీదైతే, ఎవరి మీదైతే మనం ఆదరభావాన్ని, ఎవరికైతే మనం ఎక్కువ విలువనిస్తూ ఉంటామో దానికి సంబంధించిన సంస్కారములు మన మనస్సులో ఉంటాయి. ఇక్కడ భగవంతుని విషయంలో మనం ఆదరభావాన్ని చూపించినట్లయితే భగవంతుని యొక్క సంస్కారము మన మనస్సులో నిలిచి ఉంటుంది. ఆదరభావాన్ని చూపించాలంటే ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కథలను, ఆయన యొక్క విశేషాలను మనం తెలుసుకుంటూ ఉండాలి. అంతేగాని ఇతరమైనటువంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా వచ్చే సంస్కారములను మన మనసులో ఉంచుకోకూడదు. అలాగే మనం చేసేటటువంటి కర్మలలో కూడా భగవత్ సంబంధమైనటువంటి కర్మలే చేయాలి. మన మాటలు కూడా భగవత్ సంబంధమైనటువంటి మాటలనే మనం మాట్లాడుతూ ఉండాలి. ఈ విధంగా భగవంతుని యొక్క సంస్కారములను మన మనస్సులో ఉంచుకోవటం ఒకటి, భగవంతునికి సంబంధించిన కర్మలను ఆచరించడం, భగవంతునికి సంబంధించిన మాటలను, కథలను మన నోటి ద్వారా, మన వాక్కు ద్వారా ఉచ్చరించడం, ఈ రెండు విధాల ద్వారా మన మనస్సుని భగవంతుడికి సమర్పించడం కుదురుతుంది. మన మనస్సు అనే పుష్పాన్ని భగవంతునికి సమర్పించడం కుదురుతుంది. వెనకటి శ్లోకంలో కూడా మనస్తే పాదాబ్జే నివసతు అని సమర్పణ విధానాన్ని శంకరాచార్యులు వారు చెప్పి ఉన్నారు. నా మనస్సు నీ పాదపద్మాల యందు నివసించుగాక అని ప్రార్థించారు. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించారు. సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో అని. భగవంతునికి పూజ చేయటం కోసం అనేక పుష్పాలు తీసుకురావటం కోసం అనేక చోట్లకి తిరగవలసిన అవసరం లేదు. ప్రధానమైనటువంటి పుష్పము, భగవంతునికి సమర్పించేటటువంటి ప్రధానమైన పుష్పము నీ అందే ఉంది, నీ దగ్గరే ఉన్నది. అదేమిటంటే నీ మనస్సే ఒక పుష్పము. ఆ ఒక్క పుష్పాన్ని నువ్వు సమర్పించి నువ్వు ఈ లోకంలో సుఖంగా ఉండగలవు. అలానే కేవలం ఈ లోకంలోనే సుఖంగా ఉండడం కాక చివరిలో కూడా, జీవితం యొక్క చివరిలో ఆ పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని కూడా పొందగలవు అని మనకి ఈ శ్లోకం ద్వారా సూచిస్తున్నారు. అలానే ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత అవివేకవంతుడు వీడు, తన దగ్గర ఉన్నటువంటి పుష్పాన్ని వదిలేసి లోకంలో అన్ని చోట్లకి పరిగెడుతున్నాడు, చాలా ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాస వల్ల వాడికి ఫలం అల్పమైన ఫలమే లభిస్తుంది. వాడికి ఎటువంటి ప్రయాస లేకుండా తన దగ్గర ఉన్నటువంటి పుష్పాన్ని సమర్పించినట్లయితే ఆ ఫలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అధికంగా లభిస్తుంది వాడికి.
మనస్సు అనే పుష్పాన్ని సమర్పించినట్లయితే ప్రయాస ఉండదు, ఎటువంటి ఆయాసము లేదు, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, దాంతోపాటు ఎక్కువ ఫలితం కూడా వస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. కాబట్టి ఆ విషయాన్ని మనం మనసులో ఉంచుకొని ఆ పరమేశ్వరుణ్ణే ధ్యానిస్తూ ఆ పరమేశ్వరుడికి మన మనస్సు అనే పుష్పాన్ని సమర్పించుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.